గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళొస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం అనేది చాలా విషాదకరం. ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఒక యువకుడి తల్లి అయితే ఇళ్లలో పాచి పని చేసుకుంటూ కొడుకుని పోషించి ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఈ మధ్య కాలంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో స్థానికంగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరొక ఆయన చిన్న రోడ్డు పక్కన పళ్ళ దుకాణాన్ని నడుపుకుంటారు. వారి కుమారుడు. ఇద్దరికి కూడా ఒకే కొడుకు. ఇద్దరికి రామ్ చరణ్ గారి అభిమానులుగా ఉన్న వీళ్ళు ఎలా అయినా సరే చూడాలని ఈవెంట్కి వెళ్ళారని ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. తిరిగి రాని లోకాలకి మళ్ళీ పోతారని ఊహించలేదని చెప్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకుని మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అనిపిస్తూ ఉంది. ఈ రెండు కుటుంబాలు చాలా పేద కుటుంబాలు. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని మేము గట్టిగా కోరుతూ ఉన్నాం. ఇందులో చరణ్ అనే అబ్బాయి తండ్రి అయితే చిరంజీవి గారి అభిమానిగా ఉండి తన కుమారుడి పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నారని చెప్పారు. అంత అభిమానించే వాళ్ళు. అదేవిధంగా భవానీ అనే ఆమె చిన్నప్పుడే భర్త చనిపోతే పిల్లలు చిన్నప్పుడే వాళ్ళని పెంచుకుంటూ ఇళ్లలో పాచి పని చేసి పెంచుకుంటూ ఉండి ఈ మధ్యనే అతను డిప్లొమా కంటిన్యూ చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ అతను బీటెక్ చదువుకుని మొన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ రాశారని స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ అమ్మకి ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, నేను నిన్ను హైదరాబాద్లో ఉద్యోగం చూసుకుని అక్కడ తీసుకెళ్తాను, నిన్ను సుఖంగా చూసుకుంటానని చెప్పాడని కన్నీరు మున్నూరుగా వాళ్ళంతా రోధిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు, చాలా దగ్గర బంధువులు. అసలు మాటలకు అందని విషాదం. వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఈ సంఘటన జరిగిన తీరు కానీ వాళ్ళు కోల్పోయిన కుటుంబం కోల్పోయిన ఆధారాలను కానీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి భగవంతుడి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదుకోవాలి రెండు కుటుంబాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం.